నాకు ఈ బతకద్దేమద్దు. నా పిల్లలను నా మొగని నువ్వే కాపాడు. ఇక నేనైతే చచ్చిపోతున్నా. పిచ్చా ఏంది నీకు? నువ్వు చచ్చిపోతే నేను పిల్లలు ఏం కావాలనుకున్నావే? మరి ఏం చేయమంటావు? చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వు ఏ పని చేసినా లాస్ అయినాయి. 1000 పెట్టుబడి పెడితే 300 కూడా వచ్చింది లేకపోయి పిల్లలు మనం ఎట్లా బతుకుదాం? మరి నువ్వు చచ్చిపోతే అప్పులు చేస్తానే నేను ఏదో వ్యాపారం చేయనా? ఏడవ కూకో ఎందుకే బాధ? ఏం వ్యాపారం చేస్తావో ఏమో. నేను చూసుకుంటా అని అద్దనంగా కూడా వినకపోతుంది. ఇంతమంది పిల్లగాళ్ళని అయితే కనడైతే కంటిమి. ఈ పొలగండి మన ఆస్తి. రేపు కుక్కిలో పట్టినాడు ఒకరు కాకపోతే ఒకరు చేస్తారు. చచ్చిపోతే అప్పులు చేస్తాయని ఏడవ కూకో. కొంచెం ఆలస్యం అయితే ఇవాళ నీళ్ళు చీకటయ్యేది. గా చింత కింద సత్తే హోటల్ పెట్టిండట. మనం కూడా కట్టిన హోటల్ పెట్టుకుందాం. ఇంకా ఇడ్లీలు బజ్జీలు చేసే పని నీతో ఏమవుతుంది అయ్యా? ఒకసారి చూస్తేనే అంతకన్నా మంచిగా అయితేనే. నువ్వు మీ అవగారింటికి పోయి ఒక 10,000 రూపాయలు అడగరాపు. ఇక నేను ఓను నేను దేను. నువ్వు తీసుకురా అన్నప్పుడల్లా నేను పోయి తెత్తనే ఉన్నా. ఇక నేను నేను దేను. ఈసారి ఒకసారి పోవే, వాళ్ళ పైసలు వాళ్ళకిద్దాం. ఇక సరే ఈసారికి అయితే పోయి తీసుకొస్తా. కానీ ఇక మళ్ళీ ఇంకోసారి మాత్రం నువ్వు వమ్మంటే ఇక నేను తీసుకురా అని. ఇక హోటల్ పెట్టినాక అడ్డి తరిద్దాం వాళ్ళ పైసలు. వాళ్ళకేమన్నా ఇంకా కావాలంటే మనం ఇద్దాం పోయే. ఇక అయితే బిడ్డ ఇంత పని అయితే అంటే కొంచెం ఆలస్యం అయితే. అబ్బా గింతంతా పిండేసిండు, రుద్దుతాడు. అబ్బో బాగా వెళ్ళిపోయింది కదా. నూనె పోసిండు, ఉల్లిగడ్డ చల్లిండు, సరాతం కింద పెట్టి లేపిండు, మడత పెట్టిండు, గిన్నెలేసిండు. అయ్యో దోశ వేసుడు గింతేనా? ఇంట్లో ఉన్నది ఇంతకంటే మంచిగా నేను. మరి ఈయనేం చెప్తాండో కదా. పిండి కొడతాడు, అల్ల పెట్టిండు, మూత పెట్టిండు, తీసిండు. అయ్యో ఇడ్లీలు కూడా అయిపోతే ఏమంత పని కాదు. ఇంతకంటే మంచిగా ఎత్తా నేను. అరే సత్తిగా, రేపు నీ పక్కన నా హోటల్ పెడతా. నీకంటే మంచిగా ఎత్తా. నాకు ఫుల్ గిరాకీ అవుతుంది చూడు. ఈయనకి తెలియద్దు ముచ్చట. సత్తి నమస్తేరా. కిటన్న నమస్తేనే. అంత మంచిదేనా? అంత మంచిదేనే. హోటల్ ఎట్లా పెడతానురా? గట్లనే నడుతుంది. అయితే కిటన్న సాయ తాగుతావా? సాయమతి కానీ నేను కూడా హోటల్ పెడదాం అనుకుంటాను రా. ఇంటి వాళ్ళు అందరు కట్టపడితే గిన్నెలు ఏం మిగులుతుంది? ఇంకా వేరే ఏమన్నా చెయ్యి. అంటే నేను హోటల్ పెడితే నీకు గిరాకీ తగ్గుద్దని. అవునా? ఏం మిగులుతలేరా? ఏం మిగులుతలేవే. సరేరా నేను పోయేస్తా. సరేనే. నేను కూడా రేపు ఇన్పక్క హోటల్ పెట్టా. పని చేసినాక మా పిల్లలు ఉన్నారు. ఇది 20 రూపాయలు తీసుకుంటాను ఇట్లు పెట్టి. నేను 15 రూపాయలు తీసుకుంటాను. ఇక నా మస్తు గిరాకీ వస్తుంది. ఇక రేపు పెడతా చూడిగా. ఆడ చూసినావానే గిద్ద గుంటాల గిద్ద పిండేసి ఇడ్లీ ఎత్తాడు. నువ్వు కూడా కట్టినే అయ్యి జైలు కానీ గిరాకీ బాగున్నది. అవు మంది బాగా చాటు నిలబడ్డాడు. వాళ్ళు ఉంటారు కానీ 4 రూపాయలకి 18 రూపాయలకి రాది రాది అక్కడ మంది బాగానే ఆతారుగా. ఆగరాదే గిరాకీ నుంచి పెట్టి నీకు పెడతారు. ఆగు. మంచిగా వెళ్తుంది. మంది బాగానే ఆతారుగా. ఏం దోషలు అన్ని పాడి చేస్తాన్నావు. వద్దంటే వినవు. ఒక్కటన్నా వచ్చింది లేదు. అందరిని చూడు నేను చేస్తా అని అంటావు. అయ్యో ఈ అచ్చిన గిరాకంతా మారిపోయేటట్టే ఉన్నారు. ఏం చేసుడో ఏమో. అయ్యో ఈ ఇడ్లీ పిండితో దోశ ఎత్తున్నావేంది? అవునా? అయ్యో దోశల పిండిలు ఇడ్లీ పోసిందేంది? మరి ఏమైందో మళ్ళీ గట్టిన వస్తుంది. నూనె బాగా వచ్చినా కూడా ఏమో గిరాకంతా అటే బుద్ధి వచ్చు.
వీళ్ళంతా పిట్ట అందరూ పెట్టిన చూడబట్టి చెప్పని ఆగరాదు మరి ఎట్లా చేసినా కట్టినట్టేమే ఏ చెప్పనేయి నీకు ఈ పని రాదని నెత్తి మొత్తుకొని మరీ చెప్పిన ఎంతసేపు అయితే దోశ ఎంతసేపు అయినా వస్తలేదు ఎంతసేపు అది ఆగే అంటే కొత్త కదా ఇక అయిపోయింది ఆగు రాగు ముందరే కొత్తది కదా పేనం అప్పుడు కొత్తదే. ఎప్పుడు? జర ఆగు, ఆగు. గట్ల వస్తాను. ముందరే పోనీ ఇద్దన్నా మంచిగా వచ్చిందో చూస్తా ఇది అది ఇది ఏం చేస్తావు నువ్వు? పోదాం పారి ఏ ఆగు రాగు రాగు రే జర సేపటి చెప్తాను అయింది. ఇక ఇప్పుడు చెప్తాను ఆగు ఇక మంచిగా వస్తాను. దోశ మొక్కనా ఇది అయ్యలే కానీ చూసిన సారు తింటావా తిరుగు అత్తే కానీ తీసుకురాదా ఎందుకు అయ్యట్లేదు అనుకున్నా తిరుడు మాత్రం కానీ అయ్యో అయ్యో అందరు పోతారు అయ్యో అందరు పోతురు కదా నయ్యా అందరు మారిపోవట్రి ఏందో నీ ముఖం నల్లబడ్డది ఆ? నీ ముఖం కూడా నల్లబడ్డది అయ్యో పొలగండ్ల ముఖం కూడా నిలబడ్డది అయ్యో ఫ్యామిలీ మొత్తం నిలబడ్డదేమే అవు వీళ్ళందరేది ఆ హోటల్కి వేరు కానీ పొలగండ్లకు ఆగలైతుందట మనం టిఫిన్ చేసి వాళ్ళకి తినిపించి ఆటే పోదాంపా నాడు రాదు ఇక వెనక సీట్ బండి తప్పుకొని పోతాం ఉండండి బండి ఈడ. నడువురి